హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ ఎండు రొయ్యలు, కోడిగుడ్లు, ములక్కాడ కర్రీ వండుకుందామండి. ఎలా వండుకోవాలో ఒకసారి చూడండి. 2 పెద్ద ఉల్లిపాయలు, 1 టమాటా, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా రొయ్యలు శుభ్రం చేసేసుకోనండి. శుభ్రంగా ఒలిచేసుకోవాలి. రొయ్యలు ఒలిచేసుకొని గోరువెచ్చని నీళ్ళు పోసుకొని కడిగేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం ఇసుకుంటుందండి. ఎండు రొయ్యలు కదా, కొంచెం ఇసుకుంటే ఇసుకంతా పోద్ది. శుభ్రం కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత కోడిగుడ్లు ఉడకపెట్టేసుకున్నామండి. కోడిగుడ్లు ఉడకపెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కూర ఎలా చేయాలో చూద్దామండి. స్టవ్ వెలించుకొని ఒక గిన్నె పెట్టేసుకున్నామండి. దాంట్లో కోడిగుడ్లు, ఎండు రొయ్యలు, ములక్కాడ కూర చేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకుందాం. అందులో ఆయిల్ వేసేసుకున్నాము. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి. రొయ్యలు కూర కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు పోపు సామాన్లు వేసుకుంటాను చూడండి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు వేసేసుకున్నామండి. ఉల్లిపాయలు వేసేసుకున్నామండి. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు టమాటాలు అవి వేసుకున్నాం. ఉల్లిపాయలు ఫస్ట్ వేసుకోవాలండి, బాగా ఎర్రగా వేగాలి. ఇప్పుడు కరివేపాకు వేసేసుకున్నామండి. ఈ ఎండు రొయ్యలు, ములక్కాడ, కోడిగుడ్డు కర్రీ చాలా బాగుంటుందండి. పచ్చి రొయ్యల కన్నా కూడా ఎండు రొయ్యలు అంటేనే ఇష్టం మా వాళ్ళందరికీ. ఉల్లిపాయలు కలిపేసుకొని మూత పెట్టేసుకున్నామండి. ఒక 5 నిమిషాలు బాగా మగ్గిపోతాయండి ఉల్లిపాయలు. మూత పెట్టేసుకున్నాం ఒక 5 నిమిషాలు. ఇదండి, ఉల్లిపాయలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటామండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకున్నాం. బాగా కలిపేసుకొని మీలో ఎంతమందికి అండి ఎండు రొయ్యలు అంటే ఇష్టం ఒకసారి కామెంట్ పెట్టండి. మూత పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మూత తీసేసుకొని ఒకసారి కలుపుకున్నామండి. ఎలా ఇదిగోండి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేసుకున్నాము. ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నాం. ఇప్పుడు టమాటాలు, ములక్కాడ కూడా వేసుకొని ఒకసారి కలిపేస్తాం. ములక్కాడలు కొంచెం ముద్దగా ఉన్నాయండి. కలిపేసుకొని మూత తీసుకొని చూద్దాం ఎలా వచ్చిందో. ములక్కాడలు, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ వేగిపోయింది బాగా. ఇప్పుడు దొన్ని ఇలా మధ్యలో ఇలాగ చేసుకొని ఇందులో ఎండు రొయ్యలు వేసేసుకున్నాము. ఇలా పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే అండి బాగా మగ్గిపోతుంది. మూత పెట్టేసుకోండి. మూత తీసుకొస్తున్నాం. అలా వచ్చింది చూసారా ఎంత బాగా మగ్గిపోయాయో. ఉల్లిపాయలు, ఎండు రొయ్యలు చూసారా తొందరగా మగ్గిపోయాయి. అలా చేయడం వల్ల ఇలా మధ్యలో చల్లేసినట్టు వేసామనుకోండి త్వరగా ఉడకం. అలా మధ్యలో అలా ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్లో తొందరగా ఉడికిపోతాయి ఎండు రొయ్యలు. ఇందులో ఉప్పు, పసుపు, కారం వేసుకుంటామండి. ఇదిగోండి, 1 స్పూన్ ఉప్పు వేసాము. కావాలంటే చూసి వేసుకోండి, ఉప్పు తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇదిగోండి, 1 స్పూన్ కారం. కారం కొంచెం ఎక్కువ తింటాము మేము. 1 స్పూన్ కారం, కొంచెం పసుపు. ఫస్టే వేసామనుకోండి అడుగంటినట్టు అయిపోద్దండి, అందుకని ఇప్పుడు వేసుకుంటాం.
కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు వేసేస్తామండి. గరం మసాలా గట్ట ఏం వేయలేదని చూస్తున్నారు, నేను లాస్ట్లో వేస్తానండి. ఫస్ట్లో వేస్తే ఆ ఫ్లేవర్ అంతా పోద్దండి, అందువల్ల లాస్ట్లో వేస్తానండి. దింపుకునే ముందు వెల్లుల్లిపాయ గరం మసాలా వేసేస్తాను. ఇలాగా ఒక 10 నిమిషాలు ఉడకపెట్టేసుకుంటే ములక్కాడ గుడ్లు రొయ్యలు కూర అవుతుందండి. ఇంకా గుడ్లు వేయలేదు, గుడ్లు వేస్తానండి. కొంచెం ఉడికిపోయిన తర్వాత కలిపేటప్పుడు మళ్ళీ గమ్మున బ్రేక్ అయిపోతాయని లాస్ట్లో వేస్తానండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు ఉడకపెట్టేసుకున్నాం. ఇదిగోండి ఎగ్స్ వేసేసుకున్నాం చూడండి. కోడిగుడ్లు ఇలా చాక్తో ఇలా నాట్లు పెట్టేసుకొని, అంటే ఉప్పు కారం అన్నీ బాగా మసాలా అన్నీ బాగా ఎక్కుతాయండి. ఇలా నాట్లు పెట్టేసుకొని ఎగ్స్ వేసేసుకుంటాం. ములక్కాడ ఉడికిపోయిందండి. ఇలా ఎగ్స్ వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి, చిన్నగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి. ఇప్పుడు మా ఇంట్లో చేసిన గరం మసాలా అండి. ఈ గరం మసాలా వీడియో కూడా రోజు పెడతాను మీకు. ఈ గరం మసాలా వేసేసుకోండి. ఇప్పుడు కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికిచ్చేసుకుని సరిపోతాయి. కోడిగుడ్లోకి ఉప్పు కారం ఎక్కుతాయి కదా, అంతే. ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు చాలండి, ఇంకెక్కువసేపు అక్కర్లేదు. మూత పెట్టేసుకుందామండి ఒక 5 నిమిషాలు. ఈ వీడియో చూసిన వాళ్ళు ఒకసారి కామెంట్స్ బాక్స్లో ఏ ఊరు వరకు వెళ్ళిందో నా వీడియో తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఏ ఊరో ఒకసారి కామెంట్స్ బాక్స్లో పెట్టండి, నాకు ఉంటుంది కదా నా వీడియోస్ ఎంతవరకు వెళ్ళాయో అని. మీ ఊరు ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి. అంతే అండి, రెడీ అయిపోయింది. ఎండ్రొయ్యలు కోడిగుడ్లు ములక్కాడ కూర అండి. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇదిగోండి ఎండ్రొయ్యలు ములక్కాడ కోడిగుడ్లు కూర వండుకున్నాం కదండి, అది ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దామండి. ఇందులోకి టమాటా చారు చాలా బాగుంటుందండి కాంబినేషను. ఇది ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో. ఇదిగోండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలాగొచ్చిందో. ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈరోజు ఎండ్రొయ్యలు ములక్కాడ కోడిగుడ్లు కర్రీ అదిరిపోయిందండి, సూపర్గా వచ్చింది. ఇందులో కాంబినేషను టమాటా చారు అండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.